ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 23 గ్రాండ్ ఫినాలే సెకండ్ ఎపిసోడ్ కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. గత వారం ఈ గ్రాండ్ ఫినాలే మీ గుంటూరులో స్టార్ట్ చేశాము. ఈ ముగ్గురు చిన్నారులోనూ అద్భుతంగా పాడి మిమ్మల్ని అలరించుంటారని అనుకుంటున్నాను. ఫస్ట్ రౌండ్లో జూనియర్ ఎన్టీఆర్ గారి పాటలు, సెకండ్ రౌండ్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అద్భుతమైన పాటలు మీకు ప్రదర్శించారు. ఇకపోతే ఈ వారం ఈ ఎపిసోడ్లో ఇళయరాజా గారి సెమీ క్లాసికల్ సాంగ్స్ అండ్ సీనియర్ ఎన్టీ రామారావు గారి పాటలతో ఈ చిన్నారులు మీ ముందుకు రాబోతున్నారు. ఆ 2 రౌండ్లు అయిన తర్వాత ఈ ముగ్గురులో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ తో మొదటి స్థానం గెలుచుకుంటారో వారికి 5 లక్షల రూపాయలు క్రేన్ వక్కపడి ఆర్గనైజేషన్ వాళ్ళు బహుమతిగా అందజేస్తారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు దుర్గా నెయ్యి సంస్థ వారు బహుమతిగా అందజేస్తారు. మా ఈ ప్రోగ్రామ్ని, మా కంటెస్టెంట్స్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్న దుర్గా అండ్ క్రేన్ ఒక్కపడి వ్యవస్థాపకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గుంటూరులో జరుగుతున్న సీజన్ 23 గ్రాండ్ ఫినాలేలో 3rd రౌండ్ ఇళయరాజా గారి సెమీ క్లాసికల్ సాంగ్స్ రౌండ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ పాడబోయేది విద్య. నమః శివాయ. మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ. గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ. శూలినే నమో నమః కపాలినే నమః శివాయ. పాలినే విరంచితుండమాలినే నమః శివాయ. అందెల రవమిది పదములదా
సాగిన సాధన సార్థక మందగ యోగ బలముగా యాగ ఫలముగా బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా అందెల రవమిది పదములదా భంగిమలు గంగ పొంగుల భావములు నింగి రంగుల హాస్యం సాగే ఈలా రసధరులు సాలువారేలా జంగమమై జగమాడలా జలపాత గీతముల తోడుగా పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా అందెల రవమిది పదములదా నిశ్చయం మకారమై శ్వాస చలనమే శికారమై వాంఛితార్థమే వకారమై యోచన సకలము యకారమై భవునకు భావ్యము కాగా భరతమి నిరతము భాగ్యము కాగా తుహిన గిరులు కరిగేలా తాండవమాడే వేళ ప్రాణ పంచమమి పంచాక్షరిగా పరమ బలము ప్రకటించగా ఖగోళాలు పరకింకిణులై పది దిక్కుల దూర్చికి ఆటటి వేగా అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా మృతగానమిది పెదవులదా అమితానందపు ఎదసడిదా అందెల రవమిది పదములదా విద్యా సురవరపు నమస్కారం సార్. నమస్తే. విశ్వాసంతో బాడినట్టు అనిపిస్తోంది. అమృత గానమది పెదవులది కాదు, అమితానందపు ఎదసడిది అనిపిస్తోంది నాకు. అంత బాగా పాడు. చాలా పవిత్రంగా, చాలా శ్రద్ధగా సరస్వతీదేవి పూజ చేస్తున్నంత అంకిత భావంతో ఈ పాట ఆలపించాం.
విద్యా, నమస్కారం సార్. దీంట్లో 2 రాగాలు వస్తాయి ఈ పాటలో. ఓపెనింగ్ లో ఒక రాగం, తర్వాత ఒక రాగం. తెలుసా ఏ రాగాలు? తెలుసు సార్. ఏ రాగాలు? సార్ ఓపెనింగ్ కళ్యాణిలో ఉంది అండ్ దాని తర్వాత ధర్మవతిలో ఉంది సార్. వావ్, వెరీ గుడ్. ఫైనల్స్ పోటీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఫస్ట్ 2 రౌండ్ ఒక స్టార్టర్స్ లా ఉండింది, కానీ మెయిన్ కోర్స్ ఇప్పుడు సర్వ్ అయింది. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. యు వేర్ బ్యాంగ్ ఆన్. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అద్భుతమైన ప్రదర్శన. నిజానికి దిస్ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ సో ఫార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఇళయరాజా సెమీ క్లాసికల్ సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ప్రధన్య. పాడలేను పల్లవైన భాష రాని దానను, వెయ్యలేను తాళమైన లయనే నెరుగను. పాడలేను పల్లవైన భాష రాని దానను, వెయ్యలేను తాళమైన లయనే నెరుగను. పాడలేను పల్లవైన భాష రాని దానను, వెయ్యలేను తాళమైన లయనే నెరుగను. తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా, తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా. పాడలేను పల్లవైన భాష రాని దానను, వెయ్యలేను తాళమైన లయనే నెరుగను. అమ్మజోల పాటలోన రాగమెంత ఉన్నది, పంట చేల పాటలోన భాష ఎంత ఉన్నది. ఊయలే తాళం పైరగాలే మేళం, మమతే రాగం శ్రమ జీవనమే భావం. రాగమే లోకమంతా, రాగమే లోకమంతా. కష్ట సుఖములి స్వరములంట, షడ్జమకు కీలకాల శ్రవంతికి పొద్దు పొడుపే సంగతంట. పాడలేను పల్లవైన భాష రాని దానను, వెయ్యలేను తాళమైన లయనే నెరుగను. రాగానిది ఉంది రసికులు మన్నిస్తే, తెలిసిన భాషలోనే తీయగా వినిపిస్తే. ఏ పాటైనా ఎద పొంగిపోదా, ఏ ప్రాణమైనా తమిదిరిపోదా. చెప్పేది తప్పో ఒప్పో, చెప్పేది తప్పో ఒప్పో, రహస్యమే ఉంది విప్పి చెబితే. ఆహోహోరొకటి పాటలు లేదా మధుర సంగీతం. ఆహోహోరొకటి పాటలు లేదా మధుర సంగీతం. పాడలేను పల్లవైన భాష రాని దానను, వెయ్యలేను తాళమైన లయనే నెరుగను. తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా, తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా. పాడలేను పల్లవైన భాష రాని దానను, వెయ్యలేను తాళమైన లయనే నెరుగను. మా పదమ కారగక పల్లవైన సరే గమ పదమ. పాడలేను పల్లవైన పదని సనిద మగ సరి. పాడలేను పల్లవైన సరిగ సరిగ మగ సపదమ. మా పదమ పదని దమ పదని, పదని సరి కసని దమ్మ పదని సన్నిద పదని దమ పదమ గమ్మ పదమ గమగ స.
జడ్జెస్ ఓవర్ టు యూ. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఈ ఏ రాగం తెలుసా? సారమతి సార్. వెరీ గుడ్, సారమతి రాగం. ఎస్పెషల్లీ ఈసారి క్లాసికల్ బేస్డ్ సాంగ్స్ నేను అప్పుడే చెప్పినట్టు ఊరికే ఏదో ఒక ఐడియాలో వినేసి పాడడం ఇంపాసిబుల్. అది బై గాడ్స్ గ్రేస్ పుట్టు నుంచి అలా సంగీతం భగవంతుడు ఇస్తే గానీ ఇలా పాడలేము. మన పాడుతా తీగ పిల్లలందరూ దే ఆర్ ఆల్ బార్న్ టాలెంట్స్. ఈ రాగంలో ఆ దైవతం పాడాలంటే దానికి చాలా ఒక సంస్కారం ఉండాలి, లేకపోతే పాడలేము. అలాంటి ఒక సంస్కారం నీకుంది ప్రధన్య. చాలా బాగా పాడావు. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నిజం చెప్పాలంటే నువ్వు ఇలా పాడతావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఫైనల్స్ లో పాడితే ఇలా పాడాలని నిరూపించావు. థ్యాంక్ యూ సార్. ప్రధన్య, నమస్తే. ఈ పాటలో భాష లేదు, భావం లేదు, నాకేం తెలీదు, లయ తెలీదు, రాగం తెలియదు, భావం తెలియదు, ఏమీ రాదు, పల్లెటూరు వాడిని అని చెప్పి రకరకాలుగా చెప్పారు. కానీ ఈ పాటలో అనేకమైన విషయాలు చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్ గారి నాన్న సత్యమూర్తి గారు రాసిన పాట ఇది. ప్రధన్య తెలివైన గాయని, బలమైన గాయని అనుకున్నాం, కానీ ఈరోజు తెలివైన గాయని, బలమైన గాయని, విలువైన గాయని అని తెలిసింది ఈరోజు. నానా ఏం జర్నీ తల్లి నీది. ఎంత ఇన్స్పైర్ చేసావో తెలుసా నన్ను. నువ్వు మాటల్లో చెప్పలేను నేను. ద వే యూ ఇన్స్పైర్డ్ మీ. ఎవ్రీ రౌండ్, ఎవ్రీ పర్ఫార్మెన్స్ తల్లి. నువ్వు పట్టుదలకి మారుపేరు. థ్యాంక్ యూ. యూఆర్ లైక్ అ ప్రెషియస్ జ్యువెల్ పాడతా తీయగాకి. థ్యాంక్ యూ. హ్యాపీగా ఉండు. ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు. థర్డ్ రౌండ్లో ఇంకా మిగిలింది ఒక రౌండ్. రిలాక్స్ అయిపో. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గుడ్ సార్. లక్. ఈ కార్యక్రమానికి వన్ ఆఫ్ ద స్పాన్సర్స్, మాస్టర్ మైండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ గారు విచ్చేశారు. సార్, వెల్కమ్ టు పాడుతా తీగ. లలిత రైస్ మట్టి శ్రీనివాస్ గారు, నమస్కారం సార్. వివిఐటి విద్యా సంస్థల చైర్మన్ శ్రీ విద్యాసాగర్ గారు, సార్ నమస్తే సార్. రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్స్ సుబ్బారావు గారు, నమస్కారం సార్. వెల్కమ్ టు పాడుతా తీగ. మల్లికా స్పైన్ సెంటర్ డాక్టర్ నాగేష్ బాబు గారు, స్వాగతం సార్. ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె డైరెక్టర్ శ్రీ మదన్ గారు, సార్ నమస్తే. కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ అధినేత హరికుమార్ గారు, సార్ నమస్తే సార్. ట్రిపుల్ ఎక్స్ సోప్స్ మేనేజింగ్ డైరెక్టర్ పర్వీన్ రాజు గారికి స్వాగతం. వివాహ కన్వెన్షన్ అధినేత హరీష్ గారు, సార్ ఈ అద్భుతమైన వెన్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థర్డ్ రౌండ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ సాయి వేదాంత్. లలిత ప్రియ కమలం విరిసినది. లలిత ప్రియ కమలం విరిసినది. కన్నుల కోలనిని ఆ ఉదయ రవి కిరణం మెరిసినది. ఊహల జగతిని ఆ ఉదయ రవి కిరణం మెరిసినది. అమృత కలశముగా ప్రతి నిమిషం, అమృత కలశముగా ప్రతి నిమిషం, కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది. లలిత ప్రియ కమలం విరిసినది.
కలిపే సూత్రం సాంధ్యరాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం నేల నింగి కలిపే బంధం ఇంద్రచాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం కలల విరుల వనం మన హృదయం కలల విరుల వనం మన హృదయం పలచిన మని కూరిమి మీరగ చేరిన కరుణం కోటి తలపుల చివురులు తొడిగెను తేటి పరముల మధువులు చిలికెను తీపి పలుకుల చిలుకల కిలకిల తీగ సొగసుల తొనికిన మిలమిల ఆడుతున్నది ఎద మురళి రాగ చరితరగల మృదురవళి తూగుతున్నది మనులవని వేత విరికులు కుల నటనగని వేళ మధుమాసముల పూల ధరాసముల మనసులు మురిసెను లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కోలనిని ఆ ఉదయ రవి కిరణం మెరిసినది కోరి కోవెల ద్వారం నీవై చేరుకోగా కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం తీసే శ్వాసే రూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజా కుసుమం మనసు హిమగిరిగా మారినది మనసు హిమగిరిగా మారినది కలసిన మామతల స్వరజతి పశుపతి పదగతి కాగా వేణి మలుపుల చెలువపు గమనం వీణ పలికిన జిలిబిలి గమకం కాలి మూవగా నిలిచెను కాలం పూల పవనము వేసెను తాళం గేయమైనది తొలి ప్రాయం ప్రాయమని మాయని మధుకావ్యం స్వాగతించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురదం కోరికల తారకల సేవలకు చేరకు వడి పరువిడి ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని ఆ లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఆ లలిత ప్రియ కమలం విరిసినది. నువ్వు ఈ పాట ఎంపిక చేసుకున్నావు, ఓకే, బాగానే ఉంది. నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ పాట ముందు నువ్వు విన్నావా? ఈ పాట ఎస్ సార్. ముందు విన్నావు. ఈ పాట విన్న తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేసావు కదా, ఫైనల్స్లో ఈ రౌండ్లో నువ్వు ఈ పాట పాడబోతున్నానని ప్రాక్టీస్ చేసేటప్పుడే బ్రెత్లెస్ అవుతున్నది ఈ సాంగ్. ఫుల్ కంటిన్యూస్గా మొదలెట్టినప్పటి నుంచి ఫస్ట్ హమ్మింగ్ దగ్గర నుంచి గుర్రం పరిగెడుతూనే ఉంది, ఎక్కడ గ్యాప్ లేదని నీకు తెలిసిందా లేదా? తెలిసింది సార్. అయినా కూడా నువ్వు ఈ సాంగ్ నేను తీసుకుంటాను, నేను పాడతానని అనుకున్నావు, అంతేనా? అవును సార్. సాయి వేదాంశ్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే తన గురించి తనకు తెలియకపోవటం. హనుమంతుడు లాంటి వాడు. నాన్న బ్రెత్లెస్ అయినా కూడా ఎక్కడ బ్రీతింగ్ ఎంత బాగా మేనేజ్ చేసావంటే ప్రతి పదము వినిపించింది నాన్న. నీ ఎఫర్ట్కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ మ్యామ్. ఎలా పాడావురా? నీకేమనిపిస్తుంది ఎలా పాడావని? నార్మల్గా పాడాలనిపించింది. ఎక్స్ట్రాడినరీగా పాడావురా. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. వేదాంశ్ నమస్తే సార్. నమస్తే, బాగా పాడావు. క్లుప్తంగా 2 మాటల్లో చెప్పాలంటే 2 గుర్రాలు లాగాల్సిన బండిని ఒక గుర్రం లాగింది. మనసు హిమగిరిగా మారినదన్న చోట మాత్రం నువ్వేంటో నిరూపించావురా. అక్కడ మాత్రం చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా ప్రయత్నించావు, ప్రయాసపడ్డావు, ఆయాసపడ్డావు కూడా. బ్రిలియంట్లీ డన్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
సీజన్ 23 గ్రాండ్ ఫినాలేలో 3 రౌండ్స్ అయిపోయినాయి. ఇంకా మిగిలింది లాస్ట్ రౌండ్ ఒక్కటే. సీనియర్ ఎన్టీఆర్ గారి పాటలు చిన్నారులు పాడబోతున్నారు. ఈ రౌండ్ తర్వాత సీజన్ 23 ఛాంపియన్ ఎవరు అన్నది మనకు తెలుస్తుంది. సీనియర్ ఎన్టీఆర్ గారి సూపర్ హిట్ సాంగ్స్ తో మొట్టమొదటి కంటెస్టెంట్ మీ ముందుకు రాబోతున్నది ప్రధన్య. నేను ఇప్పుడు పాడబోయే పాట చిత్రం భళారే విచిత్రం. చిత్రం దానవీర శూరకర్ణ. రచన సి నారాయణ రెడ్డి గారు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు పి సుశీల గారు. గుడ్ లక్ నాన్న. చిత్రం ఓయ్ భళారే విచిత్రం. చిత్రం అయ్యారే విచిత్రం. ఈ రాజనగరుకు రాజును రప్పించుటే విచిత్రం. పిలువకనే ప్రియ విభుడే విచేయుటే విచిత్రం. చిత్రం అయ్యారే విచిత్రం. చిత్రం ఓయ్ భళారే విచిత్రం. రాజరికపు చిత్తులతో రణతంత్రపు టెత్తులతో రాజరికపు చిత్తులతో రణతంత్రపు టెత్తులతో సదమదమౌ మామదిలో మదనుడు సందడి సేయుట చిత్రం. భళారే విచిత్రం. ఎంతటి మహారాజైనా ఎంతటి మహారాజైనా ఎప్పుడో ఏకాంతంలో ఎంతో కొంత తన కాంతను స్మరించుటే సృష్టిలోని చిత్రం. ఓయ్ భళారే విచిత్రం. అయ్యారే విచిత్రం. బింబాధర మధురిమలు బిగి కౌగిలి ఘుమఘుమలు. బింబాధర మధురిమలు బిగి కౌగిలి ఘుమఘుమలు. ఎన్నాళ్ళుగా మయూరే మేమెరుగకపోవుటే చిత్రం. హాయ్ భళారే విచిత్రం. పల పెరుగని వాడనని పల పెరుగని వాడనని పలికిన గీ రసికమణి. తొలిసారే గిన్ని కలలు కురిపించుట హవ్వా నమ్మలేని చిత్రం. అయ్యారే విచిత్రం. ఓయ్ భళారే విచిత్రం. అయ్యారే విచిత్రం. అయ్యారే విచిత్రం. అయ్యారే విచిత్రం. అయ్యారే విచిత్రం. రెండు వాయిస్లు మాడ్యులేట్ చేసి పాడాలని ఎవరు చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్? శ్రీనివాస్ సార్ ఇంకా అమ్మ చెప్పింది. ఆ బాడీ లాంగ్వేజ్ అలాగే పాడుంటారు నాన్నగారు కూడా. అట్లా ఎన్టీఆర్ గారు పాడుతున్నట్టుగానే ఉంటుంది. మమ్మీ డాడీ ఎక్కడ కూర్చున్నారు చూపించే ఒకసారి. ఫెంటాస్టిక్గా పాడింది మీ అమ్మాయి, కరెక్టేనా? ఓకే, ఫెంటాస్టిక్. కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. జడ్జెస్, ఓవర్ టు యూ. ఈ అమ్మాయి సెమీఫైనల్స్ క్వార్టర్స్ ఫైనల్స్ ముందు అనుకుంటా ఒక మార్క్ తేడాతో కొంచెం అటు అయితే కనుక ఇంకా అమ్మాయి పోటీ నుంచి తప్పుకొని వెళ్ళిపోయేది. మా చరణ్ బ్రో ఏమన్నారంటే ఒక మార్కే కదా వచ్చింది, ఖచ్చితంగా ఈ అమ్మాయి బాగా పాడుతుంది, ఈ అమ్మాయిని పోటీలో ఉంచాలని ఒక నిర్ణయం, ఆయన అభ్యర్థన మేరకు నిర్ణయం తీసుకొని ఈ పిల్లని మళ్ళీ పోటీలో పెట్టాము. ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత ఎదిగిందంటే ఈ పాట రాసింది నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు ఒక కవిత చెప్పారు. అవని రూపు పరమాణువు నడిగి తెలుసుకో, అవని రూపు పరమాణువు నడిగి తెలుసుకో, కడలి లోతు
కన్నీరై కరిగి తెలుసుకో అన్నారు. తర్వాత సిరులేవి ఇవ్వని సంతృప్తి ఏమిటో కళా సరస్వతుల కాళ్ళు కడిగి తెలుసుకో, ఎప్పుడు ఓటమి ఎవరికి చెప్పిరాదులే విరిగినప్పుడే నిలువెత్తుగా పెరిగి తెలుసుకో అన్నారు. నువ్వు ఈ స్థాయిలో ఆ స్థానంలో ఉండడానికి ఎంత కష్టపడ్డావు, ఎంత కృషి చేశావు, ఎంత ఏకాగ్రతతో, ఎంత అంకిత భావంతో పని చేశావు అన్నది మా అందరికీ తెలుసు. విజయ్ గారు చెప్తున్నారు స్ఫూర్తి 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 అని. ఎక్కడో లేదు, మా మధ్యలోనే ఉన్నావు. స్ఫూర్తి దాతవు, స్ఫూర్తి దేవతవు. మేడం మీరు ఇంకేమైనా మాట్లాడాల్సింది ఉందా? ఓకే మేడం, థ్యాంక్ యూ. విజయప్రకాష్ గారు, ఒక వర్డ్ నేను విన్నాను, ఆనంద బాష్పం అని. అది ఏమని ఈరోజు తెలుసుకున్నా. ఇది సింగర్ ఏడవడం ఓకే, కానీ సింగర్తో పాటు ఆడియన్స్ ఇలా ఏడవడం ఉంది కదా, అదే భగవంతుని ఒక సంపూర్ణమైన ఒక ఆశీర్వాదం ఆ పిల్లకు ఉంది. తల్లి ఎక్స్ట్రాడినరీగా పాడావు తల్లి, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఆ వాయిస్ వేరియేషన్స్ ఏంటి ప్రధన్య, చాలా బాగా పాడావు. అన్ని సంగతులు చాలా బాగా వచ్చింది. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. దే విల్ నెవర్ ఫర్గెట్ దిస్ మొమెంట్. అలాంటి ఒక మొమెంట్ నువ్వు మనందరికి ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇంత కృషి, తన స్వయం కృషి ఇంతవరకు వచ్చింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్, గాడ్ బ్లెస్ యూ. ఈ లాస్ట్ రౌండ్లో సెకండ్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి విద్య. ఇప్పుడు నేను పాడబోయే పాట శివశంకరి. చిత్రం జగదేక వీరుని కథ. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు, సాహిత్యం పింగళి నాగేంద్రరావు గారు, అండ్ పాడిన వారు ఘంటసాల గారు. శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ. చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ కరుణామృతమును కురియచేయుమా మనసు కరుగదా మహిమ చూపవా దీన పాలనము చేయవే శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివానందలహరి శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివశంకరీ శివానందలహరి
ప ని రి స రి ని సా ద ని ప మ ప ని స రి స ని స రి గ రి స రి స ని స ని ప ని ప మ ప మ గ మ ని స ని స స రి మ ప ని ద ని స స రి మ ప ని ద ని స స రి మ ప ని ద ని స చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ జడ్జెస్ ఓవర్ టు యూ. విద్య, నమస్కారం సార్. ఒక మహాద్భుతం అయిపోయింది, మనం చూసాం. ఒక మహాద్భుతం తర్వాత ఇంకొక మహాద్భుతం నిజంగా మహాద్భుతం అని అనిపించాలంటే అది ఎంత మహాద్భుతం అయి ఉండాలి. నిజంగా వీళ్ళలోని ఒక రకమైన ఒక క్రీడా స్ఫూర్తి అయ్యి ఉండొచ్చు, సంగీత స్ఫూర్తి అయ్యి ఉండొచ్చు. ఎలా ఉందంటే, నేను చెప్తున్నా నా అనుభవంతో, అమ్మాయి అద్భుతంగా పాడిన తర్వాత ఇంకొక గాయన వచ్చి ఆ పోటీలో పాడాలంటే ఆ అమ్మాయి ఎంత మానసిక స్థితి, ఎంత దృఢపరచుకోవాలండి. ఆలోచించండి, నిజంగా ఆలోచించండి. నేనైతే ఒక అద్భుతం అయిన తర్వాత నేనైతే నా నోట పాట కాదు, మాట కూడా రాదు. అలా మనకు తెలియకుండా లోపల మనం బలహీనపడతాం. కానీ అమ్మాయి శక్తి అంతా కూడగట్టుకొని ఒక పోటీదారు తన ముందు పోటీ అద్భుతంగా పాడినా కూడా మళ్ళీ వచ్చి ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి బెరుకు లేకుండా మళ్ళీ నన్ను నేను నిరూపించుకోవాలనే బలమైన కాంక్షతో మళ్ళీ పాడి మీ అందరి చేత కరతాళ ధ్వనులు అలా వర్షంలా కురిపించింది. నీ పట్టుదలకి జోహార్ తల్లి. అంతకంటే ఏం చెప్పను. విద్య, నమస్కారం. నీ విద్యకి లేచి నుంచొని చప్పట్లు కొట్టడానికి మించిన ప్రశంస ఏముంది చెప్పు. ఫైనల్స్లో
అది ఒక స్టాండింగ్ ఓవేషన్ తర్వాత బోస్ గారు చెప్పింది అక్షరాల నిజం. అద్భుతమైన ప్రదర్శన. ఎంత మ్యూజికాలిటీ ఉందమ్మా, ఎంత మంచి సంస్కారం ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ విద్య. ఇంతకంటే నేను మాట్లాడను. థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు పాడుతా తీయగా ఫైనల్స్లో ఎవరు గెలిచారని అడిగితే నేను చెప్పేది పాట గెలిచింది, సంగీతం గెలిచిందని చెప్తాను. విద్యా, నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్ విద్యా. Thank you, ఫెంటాస్టిక్. ఒక ఐకానిక్ సాంగ్. Thank you, ఆ sir. ఒక ఐకానిక్ సాంగ్ ని ఒక గ్రాండ్ ప్రెజెంటేషన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఒక మహా అద్భుతం, దాని తర్వాత మహా అద్భుతం, మూడోది ఇంకా వీడేం అద్భుతాలు చేస్తాడు అనేది చూద్దాము. లాస్ట్ కంటెస్టెంట్ సాయి వేదాంత్. నువ్వు ఎంపిక చేసుకున్న పాట ఏంటో నాకు తెలుసు. నీ ధైర్యానికి జోహార్లు. నువ్వు ఈ పాట అనౌన్స్ చెయ్యొద్దు. మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళకే తెలిసిపోతుంది. నువ్వు పాడేసే, ఓకేనా? ఆల్ ద బెస్ట్. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి, ధ్వజమెత్తిన ప్రజాపతి. మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే, మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి, మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరేయ్, ఎందుకు కట్టాలి రాసిస్తూ? నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా? ఒరేయ్ తెల్ల కుక్క, కష్టజీవులు ముష్టి మెతుకులు తిని బతికే నీకు సిస్టంతో కట్టాలిరా అని పెళ పెళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి, ఉరి కొయ్యల ఉక్కు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి, వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రారా భరత జాతిని కప్పమని
జీవి దగ్గుమంటూ ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల గండ్ర గొట్టలి పన్ను కడతది చూడరా. అన్నా మన్నెందర అల్లూరిని చుట్టుముట్టి మంది మాకల మెట్టి పరఫి రంగులెక్కు పెట్టి అందగుళ్ళు ఒక్కసారి పీల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం. ఆజాద్ హింద్ ఫౌజు దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హింద్ అని నడిపాడు. గగన సిగల గెగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది ఈ దేశం. చరితార్థుల కన్నది నా భారతదేశం. నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి. అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. ఎన్టీ రామారావు గారు కానివ్వండి, మీ కృష్ణ గారు కానివ్వండి, అక్కినే నాగేశ్వరరావు గారు కానివ్వండి, ఒక సన్నివేశాన్ని సృష్టించడానికి ఒక కథలో ఒక సన్నివేశం, దానికి ఒక పాట కావాలి అంటే అది పాడగలిగే ఒక గాయకుడు ఉండాలి. అది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తప్ప ఇంకెవరు లేరు. పుణ్యభూమి నా దేశం నమో నమామి. అలాగే ఇట్లాంటి ఒక అద్భుతమైన ఒక చిత్రానికి ఒక కథానాయకుడు అంటే అది ఎన్టీ రామారావు గారి వల్ల మాత్రమే సాధ్యం. ఈ పర్ఫార్మెన్స్తో ఈ సీజన్ 23 ముగింపుకు వచ్చింది. అంటే దీని తర్వాత వీళ్ళందరూ ఫైనలిస్ట్ అయినా దీంట్లో మొదటి స్థానం ఎవరికి, రెండో స్థానం ఎవరికి, మూడో స్థానం ఎవరికి అన్నది మాత్రమే డిసైడ్ చేసే ఒక సిచ్యువేషన్లో ఈ జడ్జెస్ ఉన్నారు. చాలా సులువైన ఒక డెసిషన్ అనుకుంటాను, చాలా ఈజీ అనుకుంటాను మీకు ఈ డెసిషన్. దిస్ ఇస్ ద బెస్ట్ ఫైనల్స్ ఎవర్. అంతే. పాడతా తీయగా మీ అందరి హృదయం ఎందుకు ఉప్పొంగిందో తెలుసా? ఈరోజు పాటలోని దేశభక్తి, రామభక్తి, బాలుభక్తి. రెండు మహాద్భుతాల తర్వాత ఇంకొక మహాద్భుతంగా ఉండాలంటే అది వేదాంశ్ పాడిన పాట అయి ఉండాలి. ఈరోజు నా ప్రకారంగా ఆల్ 3 ఆర్ విన్నర్స్. ఫస్ట్ టైం పాడుతా తీయగా చరిత్రలో ఇలాంటి ఒక ఫైనల్స్ ఈ రోజే జరిగింది. సార్ ఒక్క నిమిషం, నువ్వు వెళ్ళి కూర్చోరు. నువ్వు వెళ్ళి కూర్చో, తర్వాత నిల్చోవాల్సి ఏం చెప్పాలా? నీకు జడ్జిమెంట్ ఎవరు చెప్పలేదా? ఇంతమంది నించొని ఇట్లా జడ్జిమెంట్ ఇచ్చారు కదరా. అచ్చా అప్పా ఓకే. సాయి వేదాంశ్, నమస్తే సార్. ఎక్స్ట్రాడినరీగా పాడావరా. థ్యాంక్ యూ సార్. స్టాండింగ్ ఓవేషన్ రా నీకు. పాట అయిపోయింది అనుకుని మధ్యలోనే లేచి నించుని దాని తర్వాత కూర్చుంటే బాగుండదని చెప్పి ఫుల్ సాంగ్ నించున్నారా. ఓ ఓ ఓ ఓ వచ్చేసింది అందరి దగ్గర, అందరు చెప్పేసారా జడ్జిమెంట్? అయిపోయింది సార్. అయిపోయిందా? అయితే వెళ్ళి కూర్చున్నా.
సార్ అంతా మాట్లాడారు, బాగా మాట్లాడారు, అయినా మీరు పాడాల్సింది సార్. పాడాలా వద్దా? ఓం నమః శివాయ. హర 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 మహాదేవ శంభో. శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ. హర 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 మహాదేవ్. హర 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 మహాదేవ్. ఓం భైరవ రుద్రాయ మహారుద్రాయ కాలరుద్రాయ కల్పాంతరుద్రాయ వీరరుద్రాయ రుద్రరుద్రాయ ఘోరరుద్రాయ అఘోరరుద్రాయ మార్తాండరుద్రాయ అండరుద్రాయ బ్రహ్మాండరుద్రాయ చండరుద్రాయ ప్రచండరుద్రాయ తండరుద్రాయ శూలరుద్రాయ వీరరుద్రాయ భవరుద్రాయ భీమరుద్రాయ అతలరుద్రాయ వితలరుద్రాయ సుతలరుద్రాయ మహాతలరుద్రాయ రసాతలరుద్రాయ తలాతలరుద్రాయ పాతాళరుద్రాయ నమో నమః. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహార సకలలోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కారాయ శంభో శంభో శంకర. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం. హర 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 మహాదేవ్. ఓం నమః సోమాయ చ రుద్రాయ చ మనస్కాంద్రాయ చ అరుణాయ చ నమః శృంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో హగ్రే వదాయ చ దూరే వదాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షే భ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ.
కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియ వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయ నిశ్చల దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్యాగ్నిలోచన శ్వేత రిషభ వాహన శూలపాణి భుజంగ భూషణ త్రిపురనాశనర్తన వ్యోమకేశ మహాసేన జనక పంచవక్ర పరశుహస్త నమః ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారः సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కర శంభో నిని సా ద ద ద రి రి ద ద ద ద నిని సా ద ద ద రి రి ద ద ద ద నిని ద ద రి రి ద ద నిని ద ద రి రి ద ని రి 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 నిని రి 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 నిని ద ద ద నిని ని ద ద బ మ గ మ బ ద ద ద బ మ ద బ ద బ మ గ మ బ గ మ మ గ రి గ మ గ రి గ గ గ రి ద ద ద ద ద ద ద గ రి ద ద ద ద ద ద నిని ద ద రి రి ద ద నిని ద ద రి రి ద ద రి 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 నిని ద ద ద ద రి రి ద ద ద ద నిని ద ద ద ద గరి గ గ గ గరి గ గ గ గరి గ గ గ గ గ మగ మ మగ మ బ బ బ బ బ మగ మ మగ మ బ బ బ మమ బ బ ద ద బ బ మ బ బ ద ద బ బ మ బ ద ద ద బ బ ద ద ద బ మ బ ద బ మ గ మ బ ద ద ద బ మ గ మ బ ద ని ద ని 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 dom da dom da da 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 dom 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 da hara hara mahadev శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర సని da రి రి 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 Sani da ri ri da 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 sani da ri ri sani da ri ri sani da ri ri gari sani da ri ri gari sani da ri ri da ri ri da ri ri da ri ri ga ga gari ga ga gari ga ga gari ga ga ma 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 dom da dom da da 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 dom 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 sani da ri da sani da ri da sani da ri sani da ri sani da ri Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Thank you, thank you, thank you, thank you, thank you. ఇలాంటి మ్యూజిషియన్స్ ఉన్నప్పుడే ఇలాంటి ప్రయోగాలు జరిగాయి. ఎందుకంటే నేనేం పాడబోతున్నాను నాకే తెలియదు. అలాంటి పరిస్థితిలో ఇలా మన మ్యూజిషియన్స్ ఉన్నారంటే ఈరోజు పాడుతూ తీయగా ఎందుకు #1 షో అంటే దానికి ముఖ్య కారణం ఈ మ్యూజిషియన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ ముగ్గురులో ఎవరు విన్నర్ అని చెప్పబోయే ముందు ఇట్లాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ జరపడానికి కార్యకర్తలు స్పాన్సర్స్ అందరికీ ఒక చిన్న ఫెలిసిటేషన్ మా తరఫు నుంచి ఒక చిన్న ఆనర్. ముందుగా శ్రీ లలిత రైస్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఎం శ్రీనివాస్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను.
మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ శ్రీ లలిత ఇండస్ట్రీస్. మాస్టర్ మైండ్స్ నంబర్ 1 ఫర్ సిఏ మేనేజింగ్ డైరెక్టర్ ఎం మోహన్ గారు. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె డైరెక్టర్ శ్రీ శశిధర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. వివిఐటి విద్యా సంస్థల అధినేత శ్రీ విద్యాసాగర్ గారు, ప్లీజ్ సార్. కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ అధినేత శ్రీ హరికుమార్ గారు, ప్లీజ్ సార్. మల్లికా స్పైన్ సెంటర్ గుంటూరు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నరేష్ బాబు గారు. రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్స్ అధినేత శ్రీ సుబ్బారావు గారు. వివాహ కన్వెన్షన్ హాల్ గుంటూరు అధినేత శ్రీ అద్దంకి కృష్ణ గారు. అద్భుతమైన ఒక హాల్ని మాకు ఇవాళ ఈ ప్రోగ్రాం కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. దుర్గానై అండ్ క్రేన్ సంస్థల అధినేత శ్రీ గ్రంథి కాంతారావు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. మీరు ఈ కార్యక్రమానికి చేసేదానికన్నా ఈ శాలువ చాలా చిన్నది అయినా మేము ఇది చేసి తీరుతాము, మీరు ఇది యాక్సెప్ట్ చేసే తీరుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, సీజన్ 19 నుంచి సీజన్ 23 వరకు 22కి 23కి ఏమైనా తేడా తెలిసిందా మీకు? అప్పుడు కొద్దిగా నిద్రపోయేవాళ్ళం, ఇప్పుడు బాగా నిద్రపోతున్నాం పాటలు. ఈటీవీ సీజన్ 23 గ్రాండ్ ఫినాలేకి ఇచ్చేసినటువంటి శ్రేయభిలాషులకి, గుంటూరు ప్రజలకి మరియు ఈటీవీ టీవీ చూస్తున్న వీక్షకులందరికీ కూడా క్రేన్ గ్రూప్ తరఫున నా హృదయపూర్వక నమస్కారం. సుమారు 60 సంవత్సరాల నుంచి క్రేన్ ఒక్కపొడి రూపంలో మీ అందరి జేబుల్లోకి మేము వచ్చాము. దాదాపు 30 సంవత్సరాల నుంచి దుర్గా నెయ్యి రూపంలో మీ అందరి వంటశాలలో మేము ప్రవేశించాం. నెయ్యి రూపంలో రేపు 4వ తారీఖు నుంచి దుర్గా బ్రాండ్ ఇంగువ రిలీజ్ చేస్తున్నాం. అది కూడా ఒంటింటి ప్రొడక్టే. స్త్రీమూర్తులందరూ కూడా దాన్ని ఆదరించాలని కోరుకుంటూ, మీ అందరూ మమ్మల్ని ఇలాగే ఆదరించాలని కోరుకుంటూ, అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా నడుపుతున్నటువంటి చరణ్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే న్యాయ నిర్ణేతలైనటువంటి చంద్రబోసు గారు, విజయప్రకాష్ గారు, సునీత మేడం గారు, మన గుంటూరు అమ్మాయి వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నార్మల్గా ఏదో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో స్పాన్సర్స్ ఉంటారు, కానీ పాడుతా తీయగాకి స్పాన్సర్లు పోటీ పడుతున్నారు. మీరు ఎలా నడుపుతున్నారంటే ఈ ప్రోగ్రామ్ని, ఇదేంటో మా ఇంట్లో ఫంక్షన్ లాగా. ఈ ఎపిసోడ్ చూడకపోతే, ఈ ఎపిసోడ్కి స్పాన్సర్ చేయకపోతే ఏదో కోల్పోతామేమో అనేటటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ అందరి మనసుల్లో కలిగించారు. సంగీతంతో మనసు కరిగించవచ్చు, సంగీతంతో మనిషిని గెలవచ్చు, సంగీతంతో మనిషిని నిద్రపుచ్చవచ్చు, సంగీతంతో మనిషికి మనశ్శాంతినివ్వచ్చు అనే సంగతి ఈ యొక్క పాడుతా తీగ ద్వారా నిరూపించారని నేనైతే అనుకుంటున్నాను. మీరు కూడా అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఇందాక మన వాళ్ళు ఎవరో చెప్పారు 10ని 3 భాగాలు చేయండి, 6 భాగాలు చేయండి, మిగిలిన శేషాన్ని నాకు ఇమని చెప్పి సార్ చెప్పారు. కానీ అలా కాదు, మన గుంటూరుకు వచ్చారు వాళ్ళు. గుంటూరు దెబ్బ, గోల్కొండ అబ్బా అనాలంటే వాళ్ళందరికీ కూడా జస్ట్ డబల్ చేద్దాం. మనం ప్రైజ్ మనీని డబల్ చేస్తున్నాను. మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు ఉన్న స్థానంలో ఇప్పుడు 10 లక్షలు అయ్యింది. అలాగే రెండో స్థానం, మూడో స్థానం అంటే 3 లక్షల రూపాయలు కాస్త 6 లక్షల రూపాయలు అయింది. 2 లక్షల రూపాయలు కాస్త 4 లక్షల రూపాయలు అయిందనమాట.
అంటే మొత్తంగా 20 లక్షల రూపాయలు పాడారు మహానుభావులు. ఒక్కసారి గట్టిగా గ్రంథి కాంతారావు గారికి. అలాగే ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి కారకులైన ప్రతి ఒక్క స్పాన్సర్, గుంటూరు వారు కానివ్వండి, స్టేట్ వైజ్ కానివ్వండి, ఈ ఆర్గనైజేషన్స్ అందరికీ ఎంత హెల్ప్ చేసినా కూడాను ఇంత ప్రోగ్రాం అంత సక్సెస్ అయ్యింది. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, చిన్నారులు రండ్రా. ఫస్ట్ ప్లేస్ ఎవరికి అన్నది ఇప్పుడు చూద్దాము. ముందు 3వ స్థానం గెలుచుకున్న కంటెస్టెంట్ ఎవరో అనౌన్స్ చేస్తాను. 1200 మార్క్స్ కి 1116 మార్క్స్. 1116 మార్క్స్ తో థర్డ్ ప్లేస్ విన్నర్ ఆఫ్ సీజన్ 23 ఇస్ సాయి వేదాంత్. కంగ్రాచులేషన్స్ రా. ఓకే, నువ్వు వెళ్ళి కూర్చో. సో ఇప్పుడు విద్య అండ్ ప్రధన్య వీళ్ళిద్దరిలో విన్నర్ ఎవరో అనౌన్స్ చేయబోతున్నాను. అంటే ఆటోమేటిక్గా సెకండ్ ప్లేస్ ఎవరు అన్నది తెలిసిపోతుంది. సెకండ్ ప్లేస్ విన్నర్కి 1128 మార్క్స్ వచ్చాయి. ఫస్ట్ ప్లేస్కి 1130. 1130 మార్క్స్ తో 10 లక్షలు గెలుచుకున్న ఆ కంటెస్టెంట్ ఎవరంటే ప్రధన్య. These are the champions of season 23. ఈ బహుమతులు అందించడానికి కాంతారావు గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పటికిప్పుడు అనౌన్స్ చేశారు కాబట్టి చెక్ ఇంకా ప్రింట్ అవ్వలేదు. ఇది డబుల్ చేస్తారు డెఫినెట్గా కాంతారావు గారు. ప్రధన్యకి కాంతారావు గారు దాన్ని మళ్ళీ +5 చేసి 10 లక్షల రూపాయలు బహుమతిగా అందజేశారు. ప్రధన్య, కంగ్రాచులేషన్స్. సెకండ్ ప్లేస్ విన్నర్ విద్యా సురవరపు. చెక్కు మీద 3 లక్షలున్నా ఇంకొక 3 లక్షలు కలిపి 6 లక్షలు గెలుచుకొని 2వ స్థానాన్ని గెలుచుకున్న విద్యా సురవరపు. అండ్ 1116 మార్క్స్ తో సీజన్ 23 3వ స్థానం గెలుచుకున్న విజేత వేదాంశ్. 2 లక్షలు ప్లస్ 2 లక్షలు కలిపి 4 లక్షలు గెలుచుకున్నాడు. జడ్జెస్ కూడా గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ క్రేన్ అండ్ దుర్గా సంస్థ వారు. సంపూర్ణ రామాయణం పెయింటింగ్లు అందరికీ అందజేయడానికి శాంతి ఆర్ట్స్ తరఫున ఫౌండర్ చైర్మన్ పిఎం జైన్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. పాడుతా తీయగా ఈ సీజన్ 23 గ్రాండ్ ఫినాలే. ఈ సిరీస్ ఎంత అద్భుతంగా జరిగిందో మళ్ళీ వచ్చే వారం 9:30కి మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ ఎస్పి చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.